డ్యూమాస్ మెథడ్. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ క్యూప్రిక్ యాసిడ్తో వేడి చేసినప్పుడు నైట్రోజన్ సమ్మేళనం నైట్రోజన్ ఇస్తుంది. అదే వాస్తవం మీద ఈ పద్ధతి డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా CxHyNZ ప్లస్ 2x ప్లస్ y/2 COO gives rise to XCO2 ప్లస్ y/2 H2O ప్లస్ Z/2 N2 ప్లస్ 2x ప్లస్ y/2 W. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ యొక్క జాడలు కొన్ని సందర్భంలో ఏర్పడవచ్చు. నైట్రోజన్ ఆక్సైడ్స్ గా మారినా ఆ ఆక్సైడ్స్ ను వేడి కాపర్ జాలకం మీదికి పంపగా నైట్రోజన్ గా రెడ్యూస్ చెందుతుంది. డ్యూమా పద్ధతిలో ఉపయోగించే ఉపకరణంలో కార్బన్ డయాక్సైడ్ జనరేటర్, కంబషన్ ట్యూబ్, షిప్స్, నైట్రోమీటర్ ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ జనరేటర్ ఈ ప్రక్రియలో అవసరమైన కార్బన్ డయాక్సైడ్ను గట్టి గాజు గొట్టంలో ఉన్న మ్యాగ్నెటైట్ లేదా సోడియం బైకార్బోనేట్ వేడి చేయడం ద్వారా లేదా కిప్స్ ఉపకరణంలో HClను చర్య చేయడం ద్వారా తయారు చేయవచ్చు. వాయువు కాన్సంట్రేటెడ్ H2SO4 బబ్లింగ్ ద్వారా ఎండబెట్టిన తరువాత దహన గొట్టం గుండా వెళుతుంది. కంబషన్ ట్యూబ్ కొలిమిలో దహన గొట్టం వేడి చేయటానికి కావలసిన ఓర్ కంబషన్ ప్రొడక్ట్స్ వెనుక వ్యాప్తిని నివారించడానికి మరియు రేడియేషన్ ద్వారా CuO కలిపి రసాయన పదార్థాన్ని వేడి చేయటానికి ఆక్సీకరణం చెందే ఒక రోల్ కాపర్ జాలకం. రసాయన పదార్థం యొక్క బరువు CuO కంటే ఎక్కువ. CuO యొక్క పొర గొట్టం యొక్క మొత్తం పొడవులో 2/3 నిండి ఉంటుంది మరియు ఇరువైపులా వదులుగా ఉన్న ఆస్బెస్టాస్ ప్లగ్ ద్వారా ఉంచబడుతుంది. ఇది దాని గుండా వెళుతున్న కర్బన ఆవిరిని ఆక్సీకరణం చేస్తుంది. క్షయీకరణ కాపర్ మీది దహన సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్లను క్షయీకరణం చెంది నైట్రోజన్ను ఏర్పరుస్తుంది. షిఫ్ నైట్రోమీటర్ దహన గొట్టంలో ఉన్న పదార్థం వియోగం చెందిన ద్వారా వచ్చిన నైట్రోజన్ వాయువు అదనపు కార్బన్ డయాక్సైడ్తో కలుపుతారు. CO2 KOHతో అబ్జార్బ్ చెంది నైట్రోమీటర్ పైభాగంలో నైట్రోజన్ వాయువు చేరుతుంది. ఈ వాయువు నైట్రోమీటర్ ద్వారా పంపించి దీనిని కనుక్కొనవచ్చు. ప్రొసీజర్ నైట్రోమీటర్ యొక్క ట్యూబ్తో ప్రారంభించడానికి ఎడమవైపు తెరిచి ఉంచబడుతుంది. కార్బన్ డయాక్సైడ్ దానిలోని గాలిని బహిష్కరించడానికి కంబషన్ ట్యూబ్ గుండా వెళుతుంది. వాయు బుడగలు పైకి లేచినప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం దాని పై భాగానికి చేరలేకపోతుంది మరియు పూర్తిగా అబ్జార్బ్ చేయబడుతుంది. ఇది CO2 మాత్రమే వస్తుందని మరియు దహన గొట్టం నుండి గాలిని బహిష్కరించినట్లు చూపిస్తుంది. నైట్రోమీటర్ KOH ద్రావణంతో నింపబడి రిజర్వాయర్ యొక్క కొలను తగ్గించడం ద్వారా ట్యూబ్ మూసివేయబడుతుంది. దహన గొట్టం ఇప్పుడు కొలిమిలో వేడి చేయబడుతుంది మరియు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. సమ్మేళనంలో నుండి ప్రొడ్యూస్ అయ్యే నైట్రోజన్ నైట్రోమీటర్లో సేకరించబడుతుంది. కంబషన్ పూర్తి అయినప్పుడు కార్బన్ డయాక్సైడ్ యొక్క బలమైన ప్రవాహం దాని నుండి నైట్రోజన్ యొక్క చివరి జాడను తుడిచిపెట్టడానికి ఉపకరణం ద్వారా పంపబడుతుంది. రిజర్వాయర్ను సర్దుబాటు చేసిన తరువాత వాయువు యొక్క పరిమాణం గుర్తించబడుతుంది. తద్వారా దానిలోని ద్రావణం మరియు గ్రాడ్యుయేట్ ట్యూబ్ ఒకే విధంగా ఉంటాయి. వాతావరణ పీడనం మరియు ఉష్ణోగ్రత కూడా నమోదు చేయబడతాయి. ప్రాబ్లమ్స్ కర్బన సమ్మేళనం బరువు m గ్రామ్స్, నైట్రోజన్ వాల్యూమ్ V1 ml, రూమ్ టెంపరేచర్ T1 K, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ P1 mm ఆఫ్ Hg. STP వద్ద స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ వద్ద నైట్రోజన్ యొక్క ప్రెజర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ వరుసగా P0, V0 మరియు T0. P0 V0 by T0 P1 V1 by T1. Therefore, V0 P1 V1 by T1 into T0 by P0. V0 P1 V1 by T1 into 273 Kelvin by 760 mmHg. P1 వాతావరణ పీడనం by జలబాష్ప పీడనం. 22,400 ml N2 స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ వద్ద బరువు 28 గ్రామ్స్ల భారం ఉంటుంది. VML STP వద్ద బరువు 28 into V by 22,400 grams. నైట్రోజన్ భారశాతం 28 into
V into 100 by 22,400 into m. ప్రాబ్లం. డ్యూమన్ పద్ధతిలో 0.3 గ్రామ్స్ల కర్బన సమ్మేళనం 300 K 715 mm పీడనం వద్ద 50 ml నైట్రోజన్ను ఇస్తే ఆ సమ్మేళనంలో నైట్రోజన్ సంఘటిత శాతాన్ని కనుక్కోండి. వాటర్ వేపర్ ప్రెజర్ 300 K వద్ద 15 mm. డెరివేషన్. 300 K 715 mm పీడనం వద్ద నైట్రోజన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 50 ml. నైట్రోజన్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 715 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 700 mm. STP వద్ద నైట్రోజన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 273 ఇంటూ 700 ఇంటూ 50 బై 300 ఇంటూ 760 దట్ ఈజ్ ఈక్వల్ టు 41.9 ml. STP వద్ద 22,400 ml N2 భారం ఈజ్ ఈక్వల్ టు 28 గ్రామ్స్. 41.9 ml నైట్రోజన్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 41.9 బై 22,400 గ్రామ్స్. నైట్రోజన్ సంఘటిత శాతం ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 41.9 ఇంటూ 100 బై 22,400 ఇంటూ 0.3 ఈజ్ ఈక్వల్ టు 17.46%. అడ్వాంటేజెస్. ఇది జోల్డాల్ పద్ధతి కంటే చాలా వేగవంతమైన పద్ధతిగా అభివృద్ధి చేయబడింది మరియు జోల్డాల్తో పోలిస్తే గంట లేదా అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు. కానీ డ్యూమాలో కొలతకు కొన్ని నిమిషాలు పట్టవచ్చు. ఇది హార్మ్ఫుల్ కెమికల్స్ లేదా క్యాటలిస్టులు కూడా ఉపయోగించదు. లిమిటేషన్స్. అలాగే జోల్డాల్ మాదిరిగా ఇది నిజమైన ప్రోటీన్ యొక్క కొలతను ఇవ్వదు, ఎందుకంటే ఇది ప్రోటీన్ కానీ నైట్రోజన్ని నమోదు చేస్తుంది. వేరువేరు ప్రోటీన్లకు వేరువేరు అమైనో యాసిడ్ సిరీస్లను కలిగి ఉన్నందున వేరువేరు కరెక్షన్ ఫ్యాక్టర్స్ అవసరమవుతాయి.